పచ్చి బఠానీ బంగాళదుంప కర్రీ, ఆలూ మటర్. సింపుల్గా ఈజీగా ఆలూతో పచ్చి బఠానీలతో కర్రీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఈ బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి కనుక పెట్టుకుంటే తొందరగా అవి నల్లగా అవ్వవు, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు పచ్చి బఠానీలు వేసి వెంటనే మూత పెట్టండి, లేకపోతే అవి చిట్టుతాయండి. ఇందులో 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేయండి. పంచదార వేయడం వల్ల పచ్చి బఠానీలు దాని కలర్ని అలాగే గ్రీన్గా రీటైన్ చేస్తుందండి, అలాగే దాని టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అయితే షుగర్ వేసుకోవడం అన్నది ఆప్షనల్, మీ ఇష్టం. వీటినన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించండి. ఇవి కలర్ మారిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కూడా రా ఫ్లేవర్ పోయి మంచి వాసన వచ్చేంత వరకు వేయించండి. పచ్చి బఠానీల్లో అధిక శాతం ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ కాంటెంట్ రక్తహీనత సమస్య నుండి కాపాడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి ఇందులోనే చిటికెడు పసుపు, కారం తగినంత, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి టమాటాలంతా బాగా మగ్గేంత వరకు ఉడికించండి. పచ్చి బఠానీల్లో ఉండే వైటమిన్ సి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ఇందులో బ్యూటిన్ అనే కెరాటినాయిడ్ ఉండడం వల్ల కళ్ళలో శుక్లాలు రాకుండా కంటి చూపును మెరుగుపరిచి కంటి ఆరోగ్యాన్ని సురక్షితంగా చేస్తుంది. పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు రాకుండా చేస్తుంది. శరీరంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. టమాటా ఉడికేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించండి, అప్పుడు టమాటాలు ఇంకా మెత్తగా ఉడుకుతాయి. ఇవంతా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా ఒకసారి తిప్పండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మీకు పొటాటో అండ్ మటర్ ఫ్రై రెడీ అవుతుంది. లేదు మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే మీ టేస్ట్కి లేదా మీ కన్సిస్టెన్సీ గ్రేవీ కావాల్సినంతగా నీళ్లు పోసుకొని మరో 5 నిమిషాల సేపు ఉడికించండి. బంగాళాదుంపలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉండడం వల్ల అది గట్ బ్యాక్టీరియాకి ఎంతో మేలు చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ కాన్స్టిపేషన్ని, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల హార్ట్ సంబంధిత, క్యాన్సర్ సంబంధిత రోగాలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే పొటాషియం హార్ట్ని స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది. పొటాటోలో కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్స్ పుష్కలంగా లభిస్తాయి. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.